హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు హ్యాపీగా ఉన్నారో లేదో. నేను మాత్రం అంత హ్యాపీగా లేను. నా వ్యాపారం గురించి నాకు కొంచెం బాధ అయితే కలుగుతుంది. ఏంటంటే అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు అంతకుముందు నేను పని స్టార్ట్ చేసింది నా సొంత ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అంతకుముందు ఒక 15 రోజులు నేను ఒకళ్ళ దగ్గరికి పనికి వెళ్ళాను, బట్టల షాప్కి. అక్కడ ఏం జరిగిందంటే ఉదయం 11 గంటలకి వెళ్ళి, బట్టల షాప్ అంటే లేట్గానే తీస్తారు కాబట్టి ఆ టైమింగ్ ఓకే. సాయంత్రం వచ్చేసరికి 9:30 షాప్ దగ్గరే అయ్యేది. అలా పిల్లలు ఒక 8 సంవత్సరాల్లో పిల్లలు అనమాట, నా ముగ్గురు పిల్లలు కూడా. అప్పుడు అంత చిన్నపిల్లల్ని వదిలేసి అన్నం కూర వండి పెట్టేసి క్యారేజీలు పెట్టి నేను స్కూల్కి వెళ్ళి, ఇంకా మధ్యాహ్నం వాళ్ళే తినేసి సాయంత్రం వాళ్ళే ఇంటికి వచ్చి వాళ్ళు కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, లేకపోతే ఏడుస్తున్నారా, ఇవేమి అన్నీ వదిలేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి మన ఇంట్లో పనికి వెళ్ళాలి కాబట్టి, మన పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి నేను ఇంకా అవేమీ ఆలోచించకుండా నేను పనికి వెళ్ళేసాను పిల్లల్ని వదిలేసి. అలా ఒక 18 రోజులు 25 రోజులు అలా వెళ్ళానండి. నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఒక నెల కూడా నేను చేయలేదన్నమాట. మా పిల్లలు ఒకరికొకరు కొట్టుకొని పిల్లలుగా నీళ్లు పట్టేవాళ్ళు. మళ్ళీ అది కూడా చూడండి, చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళింది కాక మళ్ళీ వాళ్ళే నీళ్లు పట్టేవాళ్ళు, పైపేసి బోరింగ్ కొట్టి ఏదో వచ్చి రాకుండా అలా చేసేవాళ్ళు అనమాట. మళ్ళీ నేను తర్వాత రేపు పొద్దున్నే అట్లా ఏదేదో చేసుకుని ఆ తిప్పలు నేను పడ్డాను. కాకపోతే నేను ఎందుకు అక్కడ పని మానేశానంటే, ఒకరోజు ఇట్లాగే అక్కడంట నీళ్ళ దగ్గర జారో లేకపోతే కొట్టుకోనో ఒకళ్ళ మీద ఒకళ్ళ పడో తెలియదు కానీ మోటార్ అనేది మేదేసుకున్నారంట. స్వాతి మా అమ్మాయి మోటార్ అనేది చిన్నపిల్లప్పుడు, ఇప్పుడు కాదులేండి, చిన్నపిల్లప్పుడు మేదేసుకుందంట. ఇంకా పక్కన వాళ్ళు వీళ్ళు భలే అరిచారండి నన్ను. అమ్మాయి ఏం పని మానేసి అమ్మాయి, ఆ పనికి వెళ్ళపోతే ఏమైంది, పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కదా, ఎందుకు అలా వదిలేసి వెళ్ళావు, ఎంత ఏడ్చారో తెలుసా నీ పిల్లలు, ఏం పని అమ్మా మానిపారునుగా, మా పనికి వెళ్ళపోతే ఏమైందని చెప్పి బాగా నన్ను తిట్టారండి. నేను నా పిల్లల్ని వదిలిపెట్టుకొని ఎందుకు వెళ్ళానో అది నాకే తెలుసు, కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఇంట్లో చూసేవాళ్ళు లేకపోతే, మీరు పిల్లల్ని చిన్నపిల్లలప్పుడు వదిలేసి బయటికి వెళ్ళొద్దండి. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు కదా, వాళ్ళకి అవసరం వచ్చినా మన వాళ్ళు ఎవరు దగ్గర ఉండరు, మరి ఇంకెవరు చూసుకుంటారు? ఇంకెవరు చూసుకునేది లేదు. అందుకని నేను సొంతంగా నేనేం చేయాలా, నేనేం చేయగలుగుతానా అని సొంతంగా ఆలోచించుకొని పక్కన ఒక ఆవిడ హెల్ప్ తీసుకొని ఆవిడ చేత నేను నేర్పించుకొని టిఫిన్ అనేది స్టార్ట్ చేశానండి. ఒక 2-3 రోజులు ఆ పక్కన ఆంటీనే నాకు పిండ్లై కలిపించింది. నేను ఒక ప్లేస్ చూసుకున్నాను, బండి పెట్టుకున్నాను. అది కొన్నాళ్ళ పాటు రన్ అయ్యింది. ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి బండి తోసుకుని వెళ్ళేదానండి. నేను ఇది 2 విధాలుగా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితం నాకే తెలుసు, లేకపోతే నన్ను చూసిన వాళ్ళకి కొంతమందికి తెలుసు, అందరికీ తెలియకపోవచ్చు. ఈ వీడియో ద్వారా మీకు కూడా తెలియాలి నేను పడ్డ కష్టాలని చెప్పి నేను చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. నేను బండి తీసుకొని ఫస్ట్ ఒక 5-6 రోజులు మా వారు ఇంటి దగ్గర బండి సర్దుకొని, నెట్టుడు బండి తెలుసు కదా, సెంటర్ వరకు తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టేదాన్ని. అసలు మనకి టచ్ చేయలేని ఒక పని తీసుకొని బండి నెట్టుకొని మగాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయడం అంటే కష్టం కదా, ఏమో నేను అనుకుంటాను. బండి తోయడం అంటే మగాళ్లే కదా, ఆడవాళ్ళు తోయరని చెప్పి మా వారు ఒక 4-5 రోజులు బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఆ తర్వాత ఆయనకి ఏదో పని ఉందని చెప్పి నన్ను డిసప్పాయింట్ చేసేసి ఆయన రాలేదు. పని ఉందని తెలిసి కూడా ఆయన రాలేదండి. అది ఆయన పని ఎలా ఉందో నాకు తెలీదు, కానీ నా అవసరానికి మాత్రం రాలేదన్నమాట. అప్పుడు నేను ఈ బండి తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ పెట్టాలంటే అదో పెద్ద టాస్క్గా కనిపించింది నాకు. పని చేయడమే మనం కొత్త, అందులోనూ ఈ నెట్టుడు బండిని తీసుకెళ్ళి ఇలా చేతులతో పుష్ చేసుకుంటూ రోడ్డు మీద అక్కడ పెట్టాలంటే నాకు ఒక పెద్ద యుగోలా అనిపించింది. మనకు అలవాటు లేని పని చేస్తున్నామని చెప్పి సిగ్గుతో చచ్చిపోయాను అనమాట ఆ రోజున. కష్టపడటానికి ఎందుకు సిగ్గుపడటం అని అంటే, ఆ రోజున కష్టపడుతున్నాము అలాంటి మైండ్ సెట్ లేదండి. నాకెందుకు ఇలాంటి కర్మ వచ్చింది అని చెప్పి బాధపడుతూ కళ్ళమ్మట నీళ్ళు ఆగలే తెలుసా. రోడ్డు మీద వెళ్తూనే ఉన్నాను, కళ్ళమ్మట నీళ్ళు ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉన్నాయి. అది ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఆ తర్వాత మా వారిని వచ్చిన తర్వాత తిట్టడానికి నాకు మాటలే రాలేదు. ఎందుకంటే మగాళ్ళు అంత అర్థం చేసుకోరు కాబట్టి నాకు నేనే సర్ది పెట్టుకున్నాను, నేనే సర్ది చెప్పుకున్నాను. ఇది నా పని, ఎవరి మీద ఆధారపడకూడదు. ఒకళ్ళ మీద ఆధారపడితే ఇలానే ఉంటుంది, డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. నీకు నువ్వు చేసుకోగలవా లేదా,
నువ్వు చేయగలిగితేనే చెయ్యి, లేకపోతే మానేసేయి అని నన్ను నేనే తిట్టుకుంటూ, నన్ను నేనే క్వశ్చన్ వేసుకుంటూ, నన్ను నేనే బాధ పెట్టుకుని మరి నా గుండెని స్ట్రాంగ్ చేసుకొని ఆ రోజున నా టిఫిన్ పని అనేది స్టార్ట్ చేశాను. అది ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. అది ఎలా జరిగింది, నేను దానిలో ముందుకు వెళ్ళానా లేదా, దానివల్ల ఎన్ని తిప్పలు వచ్చినాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే సాయంత్రం టిఫిన్ కోసం మా వారు మార్కెట్ నుంచి టమాటాలు అవి తీసుకొచ్చారు. ఇవన్నీ పూర్తి చేసి రేపటి వీడియోలో మళ్ళీ మిగతా విషయాలు మీతో షేర్ చేస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.